జై స్వరాజ్ టీవీ, జై బీసీ, జై బహుజన. బీసీలు ఇవాళ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళ వాటా వాళ్లకు దక్కాలనే విషయంలో చివరి అస్త్రమైన ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. హైదరాబాద్ లో పెద్దన్న బత్తుల సిద్దేశ్వర్, అదేవిధంగా వరంగల్లో చాపర్తి కుమారస్వామి, జక్కడి సంజయ్, వీళ్ళు ముగ్గురు కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఇది సుమారుగా 20 ఏళ్ల బీసీ ఉద్యమాల ఫలితం అని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకు ఇవాళ స్థానిక సంస్థల్లో 42% వాటా మాకు దక్కాలని బీసీలు ఫైట్ చేస్తున్నారంటే, అయ్యా మాకు రాజకీయ రిజర్వేషన్లు లేవు, రాజ్యాంగపరమైన రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు లేవు. అంటే మేము పార్లమెంట్ లో మాకు రిజర్వేషన్ లేవు పోటీ చేయాలంటే, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలంటే కూడా మాకు బీసీలకు రిజర్వేషన్ లేవు. మేము ఎవరితో పోటీ పడాలి? పార్లమెంట్ లో, అసెంబ్లీలో అంటే అప్పర్ క్యాస్ట్ వెలమ, రెడ్డి, రావు, అగ్రవర్ణ పార్టీలతోటి 100 కోట్లు, లక్షలాది కోట్లు ఉన్న వాళ్ళతో మేము పోటీ పడాలి. కాబట్టి మాకు రాజకీయ రిజర్వేషన్ లేవు. ఉన్నది కాస్త బీసీలో పోటీ చేసే పరిస్థితి, సర్పంచులను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీవీలు గెలిచే పరిస్థితి ఉన్నదంటే అది కేవలం స్థానిక సంస్థలనే. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీ వరకు అందరూ కూడా 60% ఉన్న బీసీలకు 24% స్థానిక సంస్థల్లో వాటా అని మేము గద్దించుకుంటున్నాం. 42% వాటా ఇస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీల సమగ్ర జనగణన చేసి మీరు ఎంతమందిమో మీకంత వాటా తగ్గట్టుగా స్థానిక సంస్థల్లో 42% వాటా ఇస్తామని చెప్పి వాగ్దానం చేసింది. కాబట్టి మేము బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి కేసీఆర్ ను గద్దెదించడం. ఇవాళ ఈ వెల్మ దూరను గద్దెదిస్తే రెడ్డి దూర వచ్చిండు, ఆయన కూడా సేమ్. అంటే ఆ దూర పోతే ఈ దూర, ఆ దూర పోతే ఈ దూర, రెడ్డి వచ్చే మొదలైనట్టు మళ్ళీ సేమ్. మళ్లీ బీసీలు ఇవాళ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ 10 రోజుల నుంచి ముగ్గురు అన్నలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కూడా కనీసం ఒక మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ, రాజకీయ నాయకులు కానీ ఇవాళ రావట్లేదు. ఇవాళ జై స్వరాజ్ మీడియా వచ్చింది అంటే వాళ్లకు బీసీ కాన్సెప్ట్, బహుజన కాన్సెప్ట్ ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చింది. కాబట్టి మన వార్తలు మనమే రాసుకుందాం, మన ఉద్యమాలు మనమే చేసుకుందాం, మన నాయకులకు మనమే ఓటేసుకుందాం, మన జనాభా దామాషా ప్రకారం మనమే ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ ఆల్ ఇండియా ఓబీసీ జాక్ తరఫున పెద్దలు తాడిచెట్టి క్రాంతి కుమార్ గారు, అదేవిధంగా సాయి నరేందర్ గారు, కె వీరస్వామి గారు, అదేవిధంగా తమ్ముడు రాచకొండ ప్రవీణ్, పెద్దక్క పటేల్, వనజక్క, అందరూ ఓంకార్ క్షత్రి అందరూ వచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు, దామోదర్ సారు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఒకటే కోరుకుంటారు. అరే అయ్యా మేమేమంటలేము, మేము నామినేటెడ్ పోస్టులు అడుగుతలేము, ఉద్యోగాలు అడుగుతలేము, 100 కోట్ల రూపాయలు అడుగుతలేము. మేము ఎంతమందిమో లెక్క పెట్టమంటాం. ఇవాళ కుక్కలను లెక్క పెడతారు, మొక్కలను లెక్క పెడతారు, అందరిని లెక్క పెడతారు, గొర్రెలను లెక్క పెడతారు. ఇవాళ పశు గణన స్టార్ట్ అయింది. నిన్న పొద్దుగాల పశు గణన కూడా తెలంగాణలో స్టార్ట్ అయింది. పశువులను లెక్క పెడతారు, కుక్కలను, మొక్కలను అన్నిటి లెక్క పెడతారు. ఈ జనాభాలో, ఈ రాష్ట్రంలో, కేంద్రంలో తమ చెమటను, రక్తాన్ని ధారపోసి ఈ సమాజ ప్రగతి రక్త చక్రాన్ని నడుపుతున్న బీసీఏ సేవా కులాలు, బీసీపీ ఉత్పత్తి చెమట కులాలు, బీసీడీ ఉత్పత్తి కులాలు ఏం కోరుతున్నాయంటే, అయ్యా మేము ఎంతమందిమో లెక్క పెట్టమంటాను. ఆ దొంగ కేసీఆర్ అట్నే చేసిండు, సమగ్ర జనగణన చేసిండు, సమగ్ర నివేదిక పెట్టిండు, సమగ్ర కుల నివేదిక పెట్టి మొత్తం డేటా ముడి కింద పెట్టుకుని మొత్తం మమ్మల్ని అన్యాయం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నాం అంటే, అయ్యా మీరు కూడా అట్లా చేయదు, కేసీఆర్ లాగా మీరు చెప్తే కేసీఆర్ కు మీకు ఎటువంటి తేడా లేదు. మీరు ఒక మామూలు వ్యక్తిని కూడా సీఎం చేసినామంటే ఇవాళ బీసీలే చేసిండు. కాబట్టి దయచేసి ఈ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాం. జై బీసీ.